తోటకూర తింటే మన ఆరోగ్యంలో వచ్చే మార్పులు చాలామందికి తెలియని ఒక సీక్రెట్ ఉంది. మీరు తినే తోటకూరలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం? రోజు తోటకూర తింటే మన శరీరంలో జరిగే మార్పులు తెలుసా? మీకు నిజం చెప్పనా? ఈ తోటకూర తినాలంటే నాకు అప్పట్లో అస్సలు నచ్చేది కాదు. కానీ దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిసినప్పటి నుంచి ఇప్పుడేమో రోజు తినాలనిపిస్తుంది. హాయ్ హలో వ్యవసాయ మిత్రులారా, నమస్తే. నేను మీ కట్టెల జ్యోతిరాజ్, విలేజ్ అగ్రికల్చర్. ఇక థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చిన వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అగ్రికల్చర్ వీడియో టిప్స్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఇంకో చాలా మంచి విషయం ఏంటంటే, పాలకూరలో కన్నా ఎక్కువ ఐరన్ ఈ తోటకూరలో ఉంటుంది. పైగా లివర్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది తోటకూర. కొన్ని ఏరియాల్లో పెద్దాకుల తోటకూర కూడా అంటారు. ఈ తోటకూరకు సంబంధించి సీడ్స్ అయితే నేను చేశాను. చూడండి ఎన్ని సీడ్స్ చేశానో. నెక్స్ట్ టైం పంట వేయడానికి ఎక్కువగా తోటకూర పండించాలని ఈ విత్తనాలను అయితే నేను స్టోర్ చేస్తున్నాను. బాగా ఎండబెట్టాను. చూడండి, దగ్గరగా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. విత్తనం సీడ్ అనేది ఎంత చిన్నగా ఉందో, చాలా నల్లగా ఉండి చాలా చిన్నగా ఉండింది. ఇక తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏం కూరలు అనేది ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. మొదటిగా వచ్చేసి ఎర్ర తోటకూర, తర్వాత వచ్చేసి సిలికూర అంటారు, తర్వాత వచ్చేసి కలికూర అంటారు, తర్వాత తోటకూర, తర్వాత ముళ్ళ తోటకూర, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఈ తోటకూరలలో. కానీ అన్నిటిలో కల్లా ఈ పెద్దాకుల తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ఫైబర్, మినరల్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇంకా ఐరన్, కాల్షియం ఎముకలకి బలానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా డైట్ ఫాలో అయ్యే వారికైతే సూపర్ బెస్ట్ అని చెప్పచ్చు. ఉబకాయంతో బాధపడేవారు ఈ ఆకుకూరని తినడం ద్వారా తక్కువ క్యాలరీలతో అధిక న్యూట్రియంట్లతో చాలా సహకరిస్తుంది. ఇంకా విటమిన్, ఐరన్, ప్రోటీన్లు కలిగి ఉండి, ముఖ్యమైన విషయం, గర్భిణులకి ఫోలిక్ యాసిడ్ అధికంగా అందించి బిడ్డ మానసిక ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. అలాగే డెలివరీ అయిన పేషెంట్లకు కూడా పత్యం సొమ్ముగా పిలుస్తారు ఈ తోటకూరని. ఇది ఆహారంలో తీసుకోవటం ద్వారా మన జుట్టు అనేది నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు రావడానికి ఛాన్స్ ఉండదు. మన ఆరోగ్యాన్ని బాగు చేయటమే కాకుండా మన అందాన్ని కూడా పెంచుతుంది. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న మన ఆరోగ్యానికి మంచి చేసే తోటకూరను ప్రతి ఒక్కరు కూడా గార్డెనింగ్లో, వ్యవసాయ భూముల్లో అయినా ఎక్కడైనా తక్కువ నీళ్ళతో పండించవచ్చు. అలా పండిస్తున్న సమయంలో ఈ ఆకుకూరకు చీడపీడల సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అలాంటి టైంలో ఎలాంటి కెమికల్స్, మందులు వాడకుండా, ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ తోటి మంచి ఫర్టిలైజర్ టిప్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి, మొక్కలకు ఎలా ఇవ్వాలి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ మొక్కకు చూడండి ఎంతలా చీడపీడ అనేది వచ్చిందో. నేను ఇది విత్తనానికని ఉంచాను, కానీ దీనికి ఇంతలా చీడ వచ్చేసింది. ఇక దీనికోసం నేను ఫర్టిలైజర్, స్పెషల్ ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తున్నాను. చీడ వచ్చిన మొక్కకు ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మొక్కను మనం క్లీన్ చేయాలి. అంటే ఇలా చీడ వచ్చిన ఆకులను మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది ఆకుల ద్వారా కొమ్మలకి, కొమ్మ ద్వారా వేరు వ్యవస్థకి చేరటం జరుగుతుంది. ఇంతలా చీడ పట్టిన మొక్కను కూడా బాగు చేసి మళ్ళీ మనకి కొత్త ఇగురు, కొత్త ఆకు రావటంలో చాలా బాగా పనిచేస్తుంది. ది బెస్ట్ ఫర్టిలైజర్ ఇప్పుడు నేను రెడీ చేయబోతుంది. ముఖ్యంగా ఈ తోటకూరలో 3 రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటాము. ఒకటి చీడపీడల సమస్య, మరొకటి ఆకుముడత, ఇంకొకటి వచ్చేసి ఆకు వెనుక సైటు తెల్లగుడ్డులా వస్తుంది. ఈ 3 సమస్యలకు ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ బాగా వర్క్ అవుతుంది. ఈ ఆర్గానిక్ న్యాచురల్ ఫర్టిలైజర్ రెడీ చేయడానికి కిచెన్ వేస్ట్లో ఉండే 4 రకాల వేస్ట్ని తీసుకుంటున్నాను. అది ఏంటంటే, ముందుగా వెల్లుల్లి పొట్టును తీసుకుంటున్నాను. వెల్లుల్లి పీల్ ఉంటుంది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్ని తీసుకుంటున్నాను. ఇంకా మూడవదిగా వచ్చేసి కాకరకాయ ముక్కలు తీసుకుంటున్నాను. మనకి వేస్ట్ కాకరకాయ ముక్కలైనా, ఇంట్లో కాకరకాయలు ఉన్నా కూడా తీసుకుంటున్నాను. తర్వాత పసుపు తీసుకుంటున్నాను. ఈ 4టిని ఎంత మోతాదులో తీసుకున్నాను అనేది కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. వెల్లుల్లి పీల్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పవనాయిడ్లు, విటమిన్లు మొక్కకు డీటాక్స్గా సహాయపడి, అంతేకాదు వెల్లుల్లి పొట్టులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొక్కకు ఎక్కువ కాలం జీవించే శక్తిని ఇస్తాయి. ఇక నెక్స్ట్ ఉల్లిపొర, ఆనియన్ పీల్ అంటారు. ఈ ఆనియన్ పీల్ అనేది సాధారణంగా వ్యర్థంగా పారేస్తాం, కానీ ఇందులో కెరటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మొక్క రోగనిరోధక శక్తిని పెంచి మొక్కని ప్రకాశవంతంగా, ఫ్రెష్గా ఉంచుతుంది. ఇక మూడవ కిచెన్ వేస్ట్ వచ్చేసి కాకరకాయ.
కాకరకాయలో ఇంకొక మంచి విషయం, కాకరకాయ దీనిలో చేదుని తీసి అందరూ పారేస్తారు. ఆ పారేసేదేదో మొక్కకు ఇస్తే అదేనండి ఈ కాకరకాయలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, న్యూట్రియంట్లు చాలా బాగా ఉంటాయి. ఈ కాకరకాయ రసం మొక్కలపై స్ప్రే చేస్తే పురుగులు, కీటకాలు, బ్యాక్టీరియా దాడి తగ్గుతుంది. శిలీంధ్ర అంటే ఫంగస్ సమస్యలు తగ్గి మట్టికి పోషకాలు కూడా అందిస్తుంది. అంటే మన మొక్కకి వేరుకు అందించడం ద్వారా సేంద్రియ ఫర్టిలైజర్గా కూడా పనిచేసి కృత్రిమ ఎరువుల అవసరాన్ని చాలా తగ్గిస్తుంది. ఇక లాస్ట్ 4వ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపుని 1 టేబుల్ స్పూన్ తీసుకొని వీటన్నిటిలో 1 లీటర్ వాటర్ వేసి మనం బాగా మరిగించుకోవాలి. అంటే లీటర్ వాటర్ మరిగి మనకు 1/2 లీటర్ వాటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక పసుపు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మంచి యాంటీబయాటిక్గా, సహజ సిద్ధమైన ఆయుర్వేద న్యాచురల్ పర్టిసైడ్గా ఉపయోగపడుతుంది. ఇది మొక్కకి వేరుకి ఇవ్వటం ద్వారా మట్టిని ఆరోగ్యంగా ఉంచి వేరుకు వచ్చే పుచ్చు, మురుగు, కుళ్ళు సమస్యలను నివారిస్తుంది. ఇంకా కీటకాలు మొక్కలపై దాడి చేయకుండా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. ఈ 4 మిశ్రమాన్ని బాగా మరిగించి లీటర్ నీళ్ళకి 1/2 లీటర్ వచ్చే విధంగా మరిగించిన తర్వాత ఒక 24 గంటలు మక్కియ పెట్టాలి. ఇక ఈ ఆర్గానిక్ న్యాచురల్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలి అంటే 1/2 లీటర్ నీటిలో 1/2 లీటర్ మిశ్రమాన్ని కలిపి వారానికి ఒకసారి మొక్కలపై స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక ఆర్గానిక్ ఫర్టిలైజర్ మొక్కలకు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత తేడా మీరే గమనిస్తారు. గార్డెనింగ్ చేసేవారికైనా వ్యవసాయం చేసేవారికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫర్టిలైజర్. దీని కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి ఫీల్ 50 గ్రాములు, ఉల్లి ఫీల్ 50 గ్రాములు, కాకరకాయ 100 గ్రామ్స్, పసుపు పొడి 1 టీ స్పూన్, వాటర్ వచ్చేసి 1 లీటర్ వాటరు. ఇక వీటన్నిటిని బాగా కలిపి మరిగించి 24 గంటలు నానబెట్టిన తర్వాత మొక్కకు స్ప్రే చేయడం, అంటే ఆకులపై స్ప్రే చేయడం, మొక్క వేరు వ్యవస్థకి అందించడం ద్వారా మొక్కలు హెల్తీగా ఉండి ఎలాంటి చీడపీడ సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఈ తోటకూరకనే కాదు ప్రతి ఒక్క పూల మొక్కకు, కూరగాయ మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది మనకి గ్రోతింగ్ అనేది బాగా వచ్చి పూల దిగుబడైనా పండ్ల దిగుబడైనా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క మొక్కకు వచ్చే సమస్యకు ఈ న్యాచురల్ ఫర్టిలైజర్ పవర్ఫుల్గా బాగా వర్క్ అయితే అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫర్టిలైజర్ పద్ధతి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు ఎలాంటి పంటలు పండిస్తున్నారు, మీరు ఎలాంటి గార్డెనింగ్ చేస్తున్నారు, మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ మొక్కలకు అందిస్తున్నారు, ఈ వీడియోలో టిప్స్ మరి మీకు ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు. మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి ఈ వీడియోలో నేను చెప్పిన ఆర్గానిక్ ఫర్టిలైజర్ టిప్స్ అందరికీ ఉపయోగపడాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి అగ్రికల్చర్ వీడియో టిప్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.